సో ఇప్పుడు మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో బేస్ ఆర్ రాడిక్స్ ఎంత? బేస్ కానీ రాడిక్స్ కానీ ఎంత అంటే 16. ఓకే, సింబల్స్ ఏమేమి యూజ్ చేస్తారు అంటే దీంట్లో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 10 సింబల్స్ ఇవి. అలాగే ABCDEF 6 సింబల్స్. హెక్సా ప్లస్ డెసిమల్, హెక్సా డెసిమల్ 16 సింబల్స్ యూజ్ చేస్తారు. ఓకే, సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ 5C అని వాడామనుకో నెంబరు. 5Cలో 5C అంటే ఇది LSB, ఇది MSB. సేమ్ LSB సైడు పవర్ 16 అంటే నెంబర్ 5C బేస్ 16 అని రాస్తారనమాట. సో 16 కాబట్టి బేస్ ఎంత ఉంటే అంత పవర్ వాడాలి. 16 పవర్ 0, 16 పవర్ 1. సో ఇది డిజిట్, ఇది పొజిషనల్ వెయిట్. సో 16 పవర్ 0 అంటే 1, 16 పవర్ 0 ఇంటూ C ప్లస్ 16 పవర్ 1 ఇంటూ 5. ఓకే, సో 9 తర్వాత ఏ వాల్యూ ఎంత అంటే 10, B వాల్యూ ఎంత అంటే 11, C వాల్యూ ఎంత అంటే 12, D వాల్యూ ఎంత అంటే 13, E వాల్యూ ఎంత అంటే 14, F వాల్యూ ఎంత అంటే 15 డెసిమల్లో, ఇన్ డెసిమల్. ఓకే, సో ఇప్పుడు 16 పవర్ 1 ఇంటూ 5 అంటే అంత 16 5 జా 6 5 30, 5 ఇంటూ 1 5 ప్లస్ 3 80 ప్లస్ 16 పవర్ 0 అంటే 1 ఇంటూ C అంటే ఎంత 12, 1 ఇంటూ 12 ఎంత 12. సో 80 ప్లస్ 12 ఎంత 92, బేస్ ఎంత 10. సో 5C బేస్ 16, యాక్చువల్గా వాల్యూ డెసిమల్ ఎంత అంటే 92. సో ఈ విధంగా మీరు హెక్సాడెసిమల్ వాల్యూని కూడా సాల్వ్ చేయొచ్చు. చూడండి, 5A.A1 అని రాశాను అనుకోండి, బేస్ ఆఫ్ 16. ఇది ఎలా సాల్వ్ చేస్తారు? ఎగ్జాంపుల్ 2, ఇది 5 ఇంటిజర్ పార్ట్ తీసుకోండి. ఫస్ట్ ఇంటిజర్ ఎంత అంటే 5A. దీన్ని ఎలా రాస్తారంటే 16 పవర్ 0, 16 పవర్ 1. సో వాల్యూ ఎంత అంటే 16 పవర్ 1 ఇంటూ 5 ప్లస్ 16 పవర్ 0 ఇంటూ A ఎంత వచ్చింది? 16 5 జా 80 ప్లస్ 16 పవర్ 0 ఇంటూ 1 ఇంటూ A అంటే ఎంత 10, A అంటే ఎంత 10. ఇక్కడ 1 ఇంటూ 10 అంటే 90 వచ్చింది. ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకోండి. ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత అంటే .A1. దీన్ని 16 పవర్ -1 అని, 1 అని 16 పవర్ -2 అంటారు. ఈ సైడ్ నుంచి లెక్క పెడతాం. సో 16 పవర్ -1 ఇంటూ A అంటే 10 ప్లస్ 16 పవర్ -2 ఇంటూ 1. 16 పవర్ -1 అంటే ఎంత 1/16. సో 1/16 ఇంటూ 10 ప్లస్ 1/256 ఇంటూ 1. ఓకే, సో 10/16 మీన్స్, సో క్యాలిక్యులేటర్ తీసుకుని చెక్ చేస్తాను. 10/16 వాల్యూ ఎంత వస్తుందంటే 10 డివైడెడ్ బై 16 ఈజ్ ఈక్వల్స్ టు 10/16 ఈజ్ నథింగ్ బట్ 0.625 ఇది ప్లస్ 1 డివైడెడ్ బై 256 వాల్యూ ఎంత అంటే 0.0003. ఓకే, సో వాల్యూని యాడ్ చేయండి. 0.625000 అండ్ 0.00300 సంథింగ్, జస్ట్ యాడ్ జీరోస్. 5 + 3 8, 2 + 0 2, 6 + 0 6, 0.628. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0.628. ఇది ఫ్రాక్షనల్ పార్ట్. ఇంటిజర్ పార్ట్ ఎంత 90. సో 90 ప్లస్ 0.628 ఈజ్ ఈక్వల్స్ టు 90.628 అనేది డెసిమల్ వాల్యూ ఆన్సర్. సో ఈ విధంగా మీరు హెక్సాడెసిమల్ని కూడా డెసిమల్లోకి మార్చుకోవచ్చు, హెక్సాడెసిమల్ని అర్థం చేసుకోవచ్చు. హౌ టు అండర్స్టాండ్ ద నెంబర్స్ అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు డెసిమల్ అయితే 10 తర్వాత 11 ఇలాగ అర్థమైపోతుంది. 11, 12, 13 అలాగే 90 తర్వాత 91 ఇలా వచ్చేస్తుంది. బైనరీలో అయితే 0 1 కాబట్టి ప్రాబ్లం లేదు. ఆక్టల్కి వచ్చేటప్పటికి 0 to 7 అంటే 0 1 2 3 4 5 6 7. 7 తర్వాత 8 లేదు కాబట్టి 7 తర్వాత ఏం రావాలి అంటే 7 తర్వాత మీకు 8 రావాలంటే చూడండి 1 0 అని పెట్టారనుకోండి. ఇది 7 పవర్ 0, ఇది 7 పవర్ 1. 7 పవర్ 0 అంటే ఎంత 1, 1 ఇంటూ 0 ఎంత 0. ఓకే, 8 పవర్ 0 ఇంటూ 8 పవర్ 1. 1 0 పెట్టారనుకోండి. 7 తర్వాత ఆన్సర్ 10 పెట్టారనుకోండి.
10 పెడితే ఏంటి 8 పవర్ 0 ఇది 8 పవర్ 1 8 పవర్ 0 అంటే ఎంత 1 1 ఇంటూ 0 0 8 పవర్ 1 ఇంటూ 1 అంటే ఇది 8 8 ప్లస్ 0 ఎంత 8 చూడండి 7 తర్వాత యాక్చువల్గా 8 రావాలి కానీ ఆక్టల్లో 8 లేదు కాబట్టి మన ఈక్వలెంట్ వాల్యూ 10 పెట్టాలి 7 తర్వాత 10 వస్తుంది నెక్స్ట్ మళ్ళీ సేమ్ 11 సో 0 1 2 3 4 5 6 7 7 తర్వాత వాల్యూ 10 11 12 13 14 15 16 మళ్ళీ 17 తర్వాత వచ్చే వాల్యూ ఎంత అంటే 20 21 అలా 27 వరకు వస్తుంది 27 తర్వాత ఎంత వాల్యూ వస్తుంది అంటే 30 31 32 అలా 37 వరకు వస్తుంది గుర్తుపెట్టుకోండి 17 తర్వాత వచ్చే వాల్యూ 18 ఈక్వలెంట్ వాల్యూ ఎంత అంటే 20 అనమాట ఆక్టల్లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అలాగే హెక్సాడెసిమల్ కూడా చూద్దాం సో హెక్సాడెసిమల్ వాల్యూస్ ఏంటి 0 1 2 3 4 హెక్సాడెసిమల్ నెంబర్ 5 6 7 8 9 A B C D E F సో ఎఫ్ ఎంత అంటే 15 0 to 15 అంటే 16 నెంబర్స్ సో 9 తర్వాత 10 11 12 13 14 15 తర్వాత జనరల్గా 16 రావాలి మనకి సో 16 వాల్యూ రావాలంటే 16 డైరెక్ట్ 15 తర్వాత 16 రావాలి 16 రాయడం కుదరదు ఎందుకని హెక్సాడెసిమల్లో మ్యాక్సిమం వాల్యూ 15 0 to 15 16 రాయాలంటే ఇప్పుడు 16తో డివైడ్ చేయండి 1 16 1 16 1 రిమైండర్ 0 సో 10 రాయాలి ఇక్కడ సో 10 వచ్చింది కదా ఈ 10ని మీరు అబ్జర్వ్ చేయండి 16 పవర్ 0 16 పవర్ 1 16 పవర్ 1 ఇంటూ 1 16 ప్లస్ 16 పవర్ 0 ఇంటూ 1 1 ఇంటూ 0 0 సో 16 ప్లస్ 0 ఈజ్ నథింగ్ బట్ 16 సో 15 తర్వాత వచ్చే వాల్యూ 16 విచ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ 10 ఇన్ హెక్సాడెసిమల్ ఓకే సో మళ్ళీ మామూలు 10 11 12 13 అలాగే 19 తర్వాత దీన్ని ఇక్కడ 1A అని 1B అని 1C అని 1D అని 1E అని 1F అని రాయాలి సో 1F తర్వాత వచ్చే వాల్యూ ఎంత అంటే 20 అనమాట ఇక్కడ 0 తర్వాత 10 వచ్చింది కదా 20 అనమాట సో ఇక్కడ వాల్యూ చూడండి ఇది 15 కదా ఇది 16 17 18 అలా 19 తర్వాత ఇది 20 1A అంటే 20 చూడండి 1A నథింగ్ బట్ 16 పవర్ 0 16 పవర్ 1 సో 16 ఇంటూ 1 16 సో ఇక్కడ 15 తర్వాత ఈ వాల్యూ ఎంత అంటే 16 17 18 19 20 సో 14 15 16 17 18 19 తర్వాత వచ్చే వాల్యూ ఎంత అంటే చూడండి ఇది 15 యాక్చువల్ డెసిమల్లో 16 17 18 19 20 21 22 23 24 25 నెక్స్ట్ వచ్చే వాల్యూ 1A అంటే 26 ఓకే సో 26 అంటే చూడండి ఇది 1A అంటే 16 పవర్ 0 16 పవర్ 1 16 పవర్ 0 అంటే 1 ఇంటూ ఏ అంటే ఎంత 10 1 ఇంటూ 10 10 అలాగే 16 పవర్ 1 16 ఇంటూ 1 16 సో ఇది 16 26 ఆన్సర్ కలిపితే సో 1A అనేది 26 1B అనేది 27 1C అనేది 28 29 30 31 ఓకే నెక్స్ట్ 1F తర్వాత వచ్చే వాల్యూ ఎంత 20 ఇన్ఫ్యాక్ట్ 20 అంటే ఎంత అంటే 16 పెట్టి డివైడ్ చేశారనుకో 16 1 16 అండ్ 4 సో దీని వాల్యూ ఎంత అంటే 32 అనమాట సో 16 1 16 అండ్ 1 4 సో 14 అంటే చూడండి 16 పవర్ 0 అండ్ 16 పవర్ 1 16 పవర్ 1 ఇంటూ 1 16 ప్లస్ 4 అంటే 20 అనమాట 20 ఈజ్ నథింగ్ బట్ 2 ఇంటూ 16 పవర్ 0 16 పవర్ 1 16 పవర్ 1 అంటే 16 ఇంటూ 2 32 దిస్ ఈజ్ వాల్యూ 0 సో 32 వాల్యూ అనమాట 20 అంటే 32 31 తర్వాత వచ్చే వాల్యూ ఎంత 32 ఓకే సో మళ్ళీ 21 22 అలా రాసుకుంటూ వెళ్తారనమాట సో వాల్యూస్ అలా వస్తాయి ఇక్కడ 1A తర్వాత ఏమొస్తుందంటే 1B 2A 1A తర్వాత 2A 2B 2C 2D 2E 2F అలా వస్తుంది సో 2 అయిపోయిన తర్వాత 3A 3B 3C ఇలా నెంబర్స్ని మీరు అర్థం చేసుకోవాలి నెంబర్స్ని అర్థం చేసుకుంటేనే మీకు నెంబర్స్ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది అనమాట ఓకే సో ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇది హెక్సాడెసిమల్ నెంబరు హెక్సాడెసిమల్ నెంబర్లో 10 అనే వాల్యూ ఉందని అంటే దాని అర్థం 16 పవర్ 0 ఇంటూ 16 పవర్ 1 అని అర్థం 16 పవర్ 0 అంటే 1 ఇంటూ 0 0 16 పవర్ 1 ఇంటూ 1 16 అర్థం సో 10 ఈజ్ నథింగ్ బట్ 16 ఇన్ డెసిమల్ ఓకే ఇలా చెయ్యాలి సో 10 ఈజ్ నథింగ్ బట్ 16 అనమాట ఇలాగ అర్థం చేసుకోవాలి